కేంద్ర ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లో రూ. 100 వరకు ఉన్న సినిమా టికెట్ల ధరలపై జీఎస్టీని తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 12% ఉన్న జీఎస్టీని 5% వరకు తగ్గించారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ నాగార్జున గారు ప్రధానమంత్రికి ఒక కీలక సూచనలు ఇచ్చారు. రూ. 100 లోపు ఉన్న టికెట్లపై జీఎస్టీ తగ్గించడం చాలా మంచి విషయం అని, కాకపోతే 250 వరకు ఉన్న టికెట్ ధరలపై జీఎస్టీని తగ్గిస్తే బాగుంటుందని చెప్పారు. ఎందుకంటే రూ. 100 టికెట్ ధరలు ఉన్న థియేటర్లు చాలా తక్కువగా ఉన్నాయని, రూ. 250 టికెట్ ధరలు ఉన్న థియేటర్లు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చే థియేటర్లు ఎక్కువని, వాటిపై జీఎస్టీని తగ్గిస్తే వాళ్ళు కూడా మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. టికెట్ ధరల ఇష్యూపై మొన్నటిదాకా ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నాగార్జున గారు కల్కి 2 సినిమా పనుల్లో చాలా బిజీగా ఉన్నారు.